ఓం నమో వెంకటేశాయ. ఈరోజు వీడియో ఏంటంటే గనక, ఇక్కడ మీరు చూసినట్లయితే నిన్న మోపిదేవి వెళ్ళాము. మోపిదేవి వెళ్ళి అక్కడ నుండి కూడా చిలకలపూడి అయితే వెళ్ళాము. మచిలీపట్నం దగ్గర చిలకలపూడి అంటారు. అక్కడికి కూడా వెళ్ళాము. ఇక్కడ కీర్ పండరీపురం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ పాండురంగ స్వామివారు ఇక్కడ వెలిశారు. రెండవ పండరీపురంగా ఈ క్షేత్రాన్ని అయితే చెప్తారు. ఇక్కడ స్వామివారు స్వయం వ్యక్తమూర్తిగా ఇక్కడ ఆవిర్భవించిన ప్రదేశం. మొట్టమొదటిది పండరీపురం కాగా రెండవది ఈ యొక్క క్షేత్రంగా చెప్తూ ఉంటారు. ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ సంబంధించినవి తక్కువ రేట్లో దొరుకుతూ ఉంటాయి ఈ షాపుల్లో. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ షాప్ అండి అది. అలాగే ఇక్కడ ఈ సెట్ అయితే చూసినట్లయితే 1200కి అయితే దొరుకుతుంది. అలాగే ఈ సెట్ అయితే 1500కి అయితే దొరుకుతుంది. అలాగే మనం అక్కడ ఆ రేటే కొనాలి అనేది ఏముండదు. కొంచెం బార్గింగ్ చేస్తే కొంచెం ప్రైజులు తగ్గించే అవకాశాలు కూడా ఇక్కడ ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు అక్కడ 1 గ్రామ్ గోల్డ్ కూడా చాలా తక్కువలో దొరుకుతూ ఉంటాయి. అలాగే పెళ్ళిళ్ళకి, వివిధ ఫంక్షన్లకి అన్నీ కూడా ఉంటాయి. వడ్డానాలు అవన్నీ కూడా ఈ షాపులు అన్నీ కూడా ఉంటాయండి. మీరు కనుక మచిలీపట్నం వెళ్ళి ఇక్కడికి వెళ్తే కనుక చక్కగా దేవుడికి సంబంధించిన నగలన్నీ కూడా దొరుకుతాయండి తక్కువ రేట్లకే. చూశారు కదా, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు చూసి చక్కగా తీసుకోండి. అన్నీ కూడా అన్ని రకాల నగలు, అన్ని రకాల వస్తువులు దొరుకుతూ ఉంటాయి. నక్లీస్లు దొరుకుతూ ఉంటాయి. నేను ఇక్కడ ఒకటే షాప్ చూపించాను. ఇంకా చాలా షాప్స్ ఉంటాయండి. అలాగే కొన్ని హోల్సేల్గా ఇంట్లో తయారు చేసేవి ఉంటాయండి. అక్కడ ఇంకా దొరుకుతాయి. ఎవరైనా కొత్తగా షాప్ ఓపెన్ చేసుకోవాలి, దేవుడికి సంబంధించిన నగలు అమ్ముదాము అనుకున్న వారికి ఇది బెస్ట్ ప్లేస్గా చెప్తారు. మచిలీపట్నం దగ్గర ఉన్న ఈ చిలకలపూడి అనే ఊరు. ఇక్కడ నుండి చూడండి, ఇక్కడ స్వామివారి యొక్క టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక భక్తుడి కోసం స్వామివారు ఇక్కడికి వచ్చి వేయించేశారు. ఇది చాలా 1900 సంవత్సరంలో ఈ యొక్క ఆలయాన్ని కట్టడం జరిగింది. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతినిత్యం కూడా ప్రతి పౌర్ణానికి లేదా ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు స్వామివారిని. ఆ పండరీపురంలో ఎలా అయితే స్వామి ఉన్నారో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటారు. స్వామివారి గురించి పైన చెప్తానండి. చిన్న చరిత్రగా ఏంటంటే, ఒకప్పుడు ఇక్కడ ఒక భక్తులు ఉండేవారంటండి. ఆయన ప్రతి సంవత్సరం కూడా పండరీపురం వెళ్ళి పాండురంగ స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉండేవారు. కానీ ఒక సంవత్సరం వెళ్ళలేకపోయారు. అంటే వారి యొక్క వయసు మీద పడటంతో వెళ్ళలేకపోతే స్వామివారు కలలో కనిపించి, ఇక్కడ ఒక ఆలయాన్ని కట్టు, ఆలయంలోకి నేను వచ్చి అక్కడ ఉంటాను అని చెప్తారు. వారు మహాతపస్వి. ఇక్కడ స్వామివారిని నిరంతరము ధ్యానిస్తూ ఉండేవారు. వారి యొక్క చేతుల మీదుగా స్వామివారి యొక్క ఆలయాన్ని కట్టడం జరిగింది. ఆలయం కట్టడం పూర్తయిన తర్వాత విగ్రహం కోసం స్వామివారు ఏం చెప్పారు అంటే కనుక, నేను స్వయం వ్యక్తంగా ఇక్కడ వెలుస్తాను, మీరు ఆలయం కట్టమని చెప్పారు. అదేవిధంగా వారు ఈ యొక్క ఆలయాన్ని కట్టారు. అయితే విగ్రహం కోసం చూస్తుండగా ఒకరోజు ఆ యొక్క సమయం అయితే వచ్చేసింది, ప్రతిష్ఠ చేసే సమయం. ఒక బండరాయిని తీసుకొచ్చి లోపల పెట్టడం జరిగింది, పెట్టమన్నట్లుగా స్వామి పెట్టినట్లుగా. ఈయన ఆ యొక్క గర్భాలయం ముందు కూర్చుని ధ్యానంలో ఉన్నారు. ధ్యానం ఉన్న సమయంలో అందరూ అప్పుడు స్వామివారి కట్టారు ఇవన్నీ కూడా ఆ ఊరు చుట్టుపక్కల మచిలీపట్నం మొత్తం తెలిసిపోయింది. ఇక్కడికి వేలాది మంది భక్తులైతే వచ్చారు. రాగానే వీరేం చేశారంటే తపస్సులో ఉన్నారు. ఒకేసారి ఒక పెద్ద వెలుగు గర్భాలయంలోకి వచ్చింది. తీరా ఓపెన్ చేసి చూస్తే ఆ యొక్క పాండురంగ స్వామి వారు పండరీపురంలో ఏ విధంగా అయితే నుంచుని కనిపిస్తూ ఉంటారో అదే విధంగా స్వామివారు ఇక్కడ సాక్షాత్కరించారు. ఇక్కడ నేను దూరంగా చూపిస్తున్నాను చూడండి, స్వామివారిని స్పష్టంగా అయితే కనపడదు. ఇక్కడ ఫోటోలు వీడియోలు అయితే ఎలా ఉండదు. ఈయన స్వయం వ్యక్త స్వరూపం కాబట్టి ఇలా చూపిస్తున్నాను చూడండి. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఈరోజు పౌర్ణమి, స్వామివారిని దర్శనం చేసుకోండి. చాలా అద్భుతమైన దర్శనం. స్వామివారు దూరంగా కనపడుతూ ఉన్నారు. 4 ద్వారాల అవతలైతే స్వామివారు ఉన్నారండి. చూడండి, దర్శనం చేసుకోండి. పాండురంగ స్వామివారు పండరీపురంలో ఎలా అయితే ఉంటారో స్వామి అదే రూపంలో దర్శనమిస్తూ ఉన్నారు. దర్శనం చేసుకోండి. జూమ్ చేసి చూపించాను. జై పాండురంగ, జై జై పాండురంగ. ఆ తర్వాత ఇక్కడ స్వామివారి యొక్క కూర్మం అయితే ఉంటుంది. ఈ విధంగా పాండురంగ స్వామివారి యొక్క గర్భాలయంలో స్వామివారిని దూరంగా చూపించాను మీకు. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకున్నారని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ గురించి చెప్పాలంటే కూడా చాలా తక్కువగా ఉంటాయండి. మీరు షాపులు పెట్టుకోవడానికి కానీ ఏదైనా కానీ ఇక్కడ తీసుకోవచ్చు. చాలా తక్కువ రేటుకు దొరుకుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ చూసినట్లయితే వీరేనండి. వీరు ఇక్కడ
స్వామివారిని నరసింహాచార్య స్వామివారు ఇక్కడ తపస్సు చేసి స్వామివారిని ప్రసన్నం చేసి ఇక్కడ స్వామివారు నిలిచేలాగా చేశారు వారు. ఇక్కడ ఒక ఫోటో ఇక్కడ ఉంటుంది చూడండి. ఈ విగ్రహం ఇక్కడ ఫోటోలు దిగటానికి వీలుగా ఉంటుంది. సేమ్ పండరీపురంలో ఎలా ఉంటారో స్వామివారు అక్కడ ఎలా ఉంటారో సేమ్ నొక్కుడుగాను ఫేస్లో ఒక రాయి, ఆ స్టోన్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంటారు స్వామి. అసలు బూస్ బంప్స్ వస్తాయని లోపలికి వెళ్తే స్వామివారి యొక్క పాదాలను తాకే అవకాశం ఇక్కడైతే లభిస్తూ ఉంటుంది. అలాగే మనం తీసుకువెళ్ళిన ఇక్కడ పటికి బెల్లాన్ని స్వామికి సమర్పిస్తూ ఉంటారు. అంటే కీర్ అని అంటారు కదండి, దాన్ని పటికి అని అంటారు స్వీట్ని. ఆ పటికను స్వామివారికి చూపించి మనకి ఇస్తారు. ఇక్కడ బయట అమ్ముతూ ఉంటారు, 30 రూపాయల ప్యాకెట్. తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పిస్తే స్వామివారికి అంటించి అక్కడ ప్రసాదంగా పెట్టి మనకి ఇస్తారు. అది తెచ్చుకుంటే చాలా మంచిదండి. మేము కూడా అలానే తెచ్చుకున్నాము. ఈ విధంగా ఉంటుందండి. ఇది ముఖమండపంగా చెప్తారు. ఆ స్వామివారి ఎదురుగా ఒక ఆంజనేయ స్వామివారి ఒక ఆలయం ఉంటుంది. ఈ చుట్టుపక్కల 108 దివ్య ఆలయాలు అయితే ఉంటాయండి. అవి ఆలయాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ విధంగా స్వామివారి యొక్క ఆలయానికి ఎంట్రింగ్ అండి. ఇట్లా వెళ్ళి బయటకు వస్తూ ఉంటారు అందరూ కూడా. తర్వాత ఆ యొక్క ఎదురుగానే ఆ యొక్క స్వామివారి యొక్క ఆశ్రమం ఉంటుంది. అక్కడ నిత్యాన్నదానం అయితే జరుగుతూ ఉంటుందండి. అక్కడ కూడా ఇక్కడ స్వామివారు పాండురంగ స్వామివారు రుక్మిణితో కలిసి అమ్మవారితో కలిసి ఉంటారు. ఇక్కడ చూడండి విగ్రహము ఈ విధంగా అయితే ఉంటారు. ఇక్కడ కూడా దర్శనం చేసుకోండి. ఎదురుగానే అక్కడ అన్నదానం ప్రతినిత్యం కూడా పెడతారు. అన్నదానం స్వీకరించి ఆ తర్వాత ఎంతో కొంత మన తోచినంత స్వామివారికి సమర్పించి అన్నదానానికి రావచ్చండి. ఇక్కడ చాలా బాగుంది. మధ్యాహ్నం ఎవరన్నా వెళ్తే కనుక అన్నదానం అయితే చేస్తూ ఉంటారు. 3 దాకా కూడా చేస్తారు. అలాగే నైట్ కూడా అన్నదానం చేస్తారంటండి. ఇక్కడ ఉన్నారు కదండి వీరు, ఇక్కడ ఉండి అవి వెళ్ళేటప్పుడు మనం ఎంతో కొంత చందా రాస్తే మంచిది. స్వామివారికి ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆశ్రమంలో మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే పైన ఫోన్ నెంబర్ కూడా ఉంది చూడండి. వారికి ఫోన్ చేసి మనం అయితే మేము ఇంతమంది వస్తున్నామని ముందే చెప్తే వాళ్ళు తప్పకుండా భోజనం చేస్తారండి. అన్నం ఉండి పెడతారు. అంటే మనం వెళ్ళే ముందు చెప్పాలండి. చెప్తే కనుక వారు అన్నీ అట్టి పెడతారు. ఈ విధంగా ఉంటుందండి. ఆలయం ప్రాంగణం అంతా కూడా చాలా బాగుంటుంది, విశాలంగా ఉంటుంది. మీరు కూడా వెళ్ళినప్పుడు స్వామివారిని తప్పకుండా దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో ఇదొకటి. కీర పండరీపురం. ఈ యొక్క పాండురంగ స్వామివారిని మీరందరూ కూడా దర్శనం చేసుకోవాలని కోరుకుంటూ మన ఆంధ్రాలోనే ఉన్న ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకోండి. అలాగే లోయెస్ట్ బడ్జెట్లో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నగలు ఇప్పుడు అందరికీ కూడా నగలు చాలా యూజ్ చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ ఏ ఒకటి నగలు అవసరం అవుతూ ఉంటాయి. అవి కూడా తెచ్చుకోవచ్చు. మీరు తప్పకుండా వెళ్ళి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి ఆ తర్వాత మీరు కూడా షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం కూడా ఉంటుంది. ఆంజనేయ స్వామివారి ఆలయం పక్కన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం. ఆ తర్వాత లోపల 1008 శివలింగాలు ఉంటాయండి. ఆ శివలింగాలను కూడా దర్శనం చేసుకోవచ్చు అక్కడ. అయితే మేము 1 గంట అయింది కదండి, ఆలయం క్లోజింగ్ టైంలో అయితే వెళ్ళాము. అంటే పండరీనాథుడిని మాత్రం ఎనీ టైం దర్శనం చేసుకోవచ్చు కటకటాల్లో నుండి. స్వామివారిని తాకాలి అనుకుంటే కనుక 1 గంట లోపు, మళ్ళీ 4 లేదంటే కనుక మామూలుగా అయితే ప్రతినిత్యం కూడా దర్శనం ఇస్తూ ఉంటారు స్వామివారు. కాకపోతే స్వామివారిని తాకే అవకాశం ఆ సమయంలోనే దొరుకుతుంది. అలాగే భోజనం చేసి కానీ తీర్థం తీసుకుని కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే కనుక మనం తీర్థం తాగినప్పుడు ఎంగిలి అవుతుంది. ఆ ఎంగిలితో స్వామివారి యొక్క పాదాలని అంటుకోకూడదు. కాబట్టి మీరు ముందుగానే స్వామివారి దర్శనం చేసుకుని వచ్చి తర్వాత తీర్థ ప్రసాదాలు అయితే స్వీకరించిన అన్నదానం చేసినా కూడా అన్నం ప్రసాదం తిన్నా కూడా శుభ్రంగా చేతులు కడుక్కుని వెళ్ళండి. స్వామివారి స్వయం వ్యక్త స్వరూపము. అయితే నేనైతే కొన్ని నగలు కూడా తీసుకున్నానండి మన శాంతినిలయం శ్రీవారికి కూడా. ఏమేమి తీసుకున్నానో మీకు చెప్తాను, చూపిస్తాను కూడా ఈ వీడియోలోనే. మీరు చూడండి ఈ విధంగా ఉంటుందండి. ఆలయం బయటకు వచ్చేసినాక ఇలా ఉంటుంది. బయట నుండి ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటారు. అయితే నేను 4 పెండెంట్స్ అయితే చిన్న పెండెంట్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే 40 రూపాయలు అయితే పడిందండి ఒక్కొక్కటి. ఇలా 4 తీసుకున్నాను. అలాగే ఈ యొక్క నక్లీస్ కూడా తీసుకున్నాను. ఇదైతే 150 రూపీస్ అయితే పడిందండి ఈ షాప్లో. ఈ షాప్లోనే తీసుకోండి. వేరే షాప్లో అయితే రేట్లు ఎక్కువ ఉన్నాయి. దేవుడికి సంబంధించిన నగలు కావాలంటే నేను చూపించిన షాప్కి వెళ్ళండి, చాలా తక్కువ రేట్లు దొరుకుతాయి. ఒకసారి విజిట్ చేయండి షాప్ని. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.